నేను రాధా ధీరజ్ రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్, బీజేపీ. రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో మన అభ్యర్థి అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, వారు స్వామ్యులు, ప్రజల మీద మంచి అభిమానం ఉన్న వ్యక్తి, కష్టాలు తెలిసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఎవరి నోట విన్నా కూడా వ్యక్తిగతంగా వారు చాలా మంచి వ్యక్తి, మేము పార్టీలకు అతీతంగా వారికి ఓటేస్తున్నాము అని చెప్పి క్యాంపెయినింగ్లో చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే మోడీ గారి పరిపాలన ఉన్నదో అది చూసి కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇవాళ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైతే ప్రజల్ని మోసం చేస్తున్నారో రాష్ట్రంలో, గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రజల వద్దకే పాలన, తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు బాగుపడతాయని చెప్పి కుటుంబ పాలన చేసిన సంగతి మనకందరికీ విదితమే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఓటేస్తే వారు ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయలేదు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ని ఎలాగైనా పడగొట్టాలని ప్రజల్లోకి ఒక అబద్ధాన్ని తీసుకెళ్తున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తారు అని. ఎన్నిసార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకోలేదు. పూర్తిగా రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఇది ప్రజాస్వామ్యమే కాదు. మన ప్రజాస్వామ్యం ఏర్పడ్డదే ఈరోజు మన రాజ్యాంగం మీద. అంటే రేవంత్ రెడ్డి గారికి ఆ అవగాహన కూడా లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇలాంటివి ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తప్పకుండా బీజేపీకి తెలంగాణ రాష్ట్రం నుంచి మంచి మెజారిటీ వస్తుంది. అందులో మన చేవెళ్ళ పార్లమెంటు ముందు స్థాయిలో ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్.